ఈ వీడియోలో మనం చాలా సులభంగా మరియు ఆరోగ్యకరంగా ఉండే బీరకాయ కూర ఎలా తయారు చేసుకుంటున్నామో చూడండి. ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతో త్వరగా చేసుకోవచ్చు. ముందుగా కావాల్సినవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇది పూర్తిగా పచ్చిమిర్చితో చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, బీరకాయ కట్ చేసుకున్నాను. మీరు ఎక్కువ పచ్చిమిర్చి ఉంది అని చెప్పేసి చూసి భయపడద్దు, కారం ఎక్కువగా ఉంటుందని. కానీ కారం అసలు ఉండదు, చాలా నార్మల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన వెజల్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడి అయ్యాక జీరా, ఆవాలు, ఇవి రెండు కొంచెం చిటిపట్లాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను బాగా ఫ్రై చేసుకుంటాను, గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా. అప్పుడప్పుడు ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. సో కలుపుతూ ఉంటే ఏంటి అంటే ఆ టెక్స్చర్ అనేది మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దెన్ టేస్ట్కి తగ్గట్టుగా, కలర్కి తగ్గట్టుగా పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి ఒకసారి. దెన్ నేను ఇందులో కారపొడి వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి దీనికి తగ్గట్టుగా వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా నేను బీరకాయలు వేసిస్తున్నాను. ఇలా బీరకాయలు వేసుకున్నాక దాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కూడా బీరకాయకి చక్కగా పట్టుకోవాలి. అప్పుడు దాని టేస్ట్, దాని ఫ్లేవర్ అనేది బాగా కలుస్తుంది. ఇలా అప్పుడప్పుడు మధ్యలో మనం కర్రీని కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మాడకుండా ఉంటుంది కర్రీ. చూడండి, కలర్ మారుతూ ఉంది అంటే అది ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. మీకు కర్రీ ఉడికింది అని తెలవడానికి ఆ ఆయిల్ అనేది బయటికి తేలుతుంది. సో ఆయిల్ అనేది పైకి తేలింది అని అంటే ఆల్మోస్ట్ కర్రీ బాయిల్ అయిపోయినట్టే. సో ఇంక ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే ఆ కర్రీ అనేది మాడకుండా ఉంటుంది. ఫైనల్గా చూసారు కదా ఆయిల్ అనేది ఎలా బయటికి వస్తుందో. సో ఇలా వచ్చింది అని అంటే మన కర్రీ ఇంకా అయిపోయినట్టే. మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకా కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, అడుగు ఉంటుకుంటుంది కాబట్టి ఇంకా నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను. అంతే అండి, గుమగుమలాడే ఈ బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన అన్నంలో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ బీరకాయ చాలా మంచిది కూడా హెల్త్కి. ఈ కర్రీలో నేను ఎటువంటి మసాలా లాంటివి వేయలేదండి, చాలా సింపుల్గా చేసేసాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.